సార్ 'ప్రభాస్' పాన్ ఇండియా మూవీ అండ్ అలాగే 'బాలకృష్ణ' నుంచి ఒక పాన్ ఇండియా మూవీ 2 ఒకేసారి రాబోతున్నాయి హ్మ్. అని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ నడుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. హ్మ్. ఏంటి దీని గురించి? ఓకే. ఆఫ్‌కోర్స్ డిస్కషన్ పాయింట్లనేది ఎన్నైనా వస్తాయి. బట్ ఇంక కన్ఫర్మ్ అవ్వలేదు. నువ్వు చెప్పిన టాపిక్ నడుస్తుంది. హ్మ్. బట్ ఇంకా ఏది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక సినిమా అయితే డేట్ లాక్ చేసుకున్నారు. ఓకే. 'అఖండ 2' హ్మ్. దసరాకి రావాలని డేట్ లాక్ చేసుకున్నారు. అదే దసరాకి 'ప్రభాస్ రాజాసాబ్' పడుతుంది అని చెప్పి ఒక ఊహాగానాలు. ఓకే. 'ప్రభాస్ రాజాసాబు' ఏప్రిల్ 10న డేట్ ఇచ్చారు వాళ్ళసలు అవును. ఒరిజినల్‌గా. బట్ ఆ డేట్‌కి సినిమా రాదు. రాజాసాబ్ రాదు. ఇప్పుడు ఏ పాన్ ఇండియా సినిమా అయినా ఒక ఫెస్టివల్‌ని చూసుకోవాల్సి వస్తుంది. హ్మ్. ఫెస్టివల్ అప్పుడు వస్తేనే వర్కౌట్ అవుతుంది. ఒక 4, 5 రోజులు హాలిడేస్ ఉంటే, ఒక వీకెండ్ ఉంటే, ఇట్లా వర్కౌట్ అవుతుంది పెద్ద సినిమాలకనేది ఒక అంచనా. హ్మ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 'రాజాసాబు' ఒక షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఇంకా. అలానే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేయాల్సింది ఉంది కాబట్టి, ఇంకా చాలా సమయం తీసుకుంటుంది. ఏప్రిల్ 10కి రాదు. నెక్స్ట్ వస్తున్న ఫెస్టివల్ ఏది ఉంది? దసరా ఉంది. హ్మ్. సెప్టెంబర్లో ఉన్నట్టు దసరా. ఆ దసరా సీజన్‌కి వీళ్ళు లాక్ చేస్తారు అని చెప్పి ఊహాగానాలనమాట. ఓకే. గతంలో కూడా మనం చూసుకుంటే, గతంలో ఒక సినిమా వీళ్ళిద్దరూ పడ్డారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు 'వర్షం' సినిమా రిలీజ్ అయింది ప్రభాస్‌ది. ఓహ్! 'వర్షం' సినిమా కూడా పెద్ద స్టార్‌లు తట్టుకొని నిలబడింది. అది మంచి వసూళ్లు సాధించింది. హ్మ్. 'లక్ష్మీ నరసింహ', 'వర్షం', 'అంజీ' అనుకుంటా. హ్మ్. 'అంజీ' సినిమా. ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే సంక్రాంతికి హ్మ్. 'లక్ష్మీ నరసింహ' మంచి సినిమా అయింది. 'వర్షం' కూడా మంచి సినిమా అయింది. ఓకే. మంచి వసూళ్లు వచ్చినాయి. హ్మ్. సో ఇప్పుడు 'అఖండ 2' అయితే పాన్ ఇండియా రేంజ్‌లో వాళ్ళు కుక్ చేస్తున్నారు దాన్ని. ఓకే. సో 200,00,00,000 బడ్జెట్ అంటున్నారు మినిమమ్. ఆల్రెడీ వాళ్ళు ట్రాక్ రికార్డ్ ఉంది. ఆల్రెడీ బాలయ్య బాబు ఫామ్‌లో ఉన్నారు. అదీ కాకుండా ఇప్పుడు దేశం మూడ్ మొత్తం కూడా డివోషనల్ మోడ్‌లో ఉంది. హ్మ్. ఈ డివోషనల్ మోడ్‌లో 'అఖండ 2' పడితే ఎలా ఉంటదనేది అందరూ ఊహిస్తున్నారు. ఓకే. ఇప్పుడు మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన చాలా సినిమాలు కూడా డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ కూడా మన 'కార్తికేయ' చూసుకున్నా కానీ కృష్ణుడు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది. అది 100,00,00,000 షేర్ కలెక్ట్ చేస్తుంది. హ్మ్. హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసింది. సో తెలుగు నుంచి వస్తున్న సినిమాలు ప్రతి ఒక్కదానికి కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ వస్తున్నాయి. ఓకే. కంటెంట్ గనుక రీచ్ అయిందంటే వాళ్ళు బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అవును. 'రాజాసాబ్' పరిస్థితి కూడా అదే. ఆల్రెడీ పాన్ ఇండియా సూపర్ స్టార్ మన 'ప్రభాస్.' హ్మ్. ఆల్రెడీ రీసెంట్‌గా వచ్చినటువంటి 'సలారే' 800,00,00,000 అలవోకగా 800,00,00,000 రీచ్ అయింది అది. అవును. 850 సీఆర్ ఏమో అంటున్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ 'రాజాసాబు' ఆ 'రాజాసాబు'కి కూడా గెటప్‌లు చాలా బాగున్నాయి. హ్మ్. అదీ కాకుండా ఆ జోనర్ హర్రర్ కామెడీ జోనరు, హర్రర్ థ్రిల్లర్ జోనర్ అనేది మారుతికి కలిసొచ్చిన జోనరు. ఆ జోనర్‌లోనే పాన్ ఇండియా రేంజ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. 'ప్రభాస్‌కి' కూడా ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక కూల్ లుక్‌లో చూసి చాలా రోజులవుతుంది. హ్మ్. హ్మ్. ఫెరేషియస్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు 'ప్రభాస్.' హ్మ్. 'ప్రభాస్‌ని' కూల్ లుక్‌లో చూడాలని ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఈగర్‌లీ వెయిటింగ్. తను హ్మ్. కూడా 'ప్రభాస్' కూడా తను చేంజ్ కోరుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది. ఓకే. అందుకే ఈ సబ్జెక్టు ఎంచుకున్నారు. హ్మ్. ఒక కూల్ లుక్‌లో మంచి సబ్జెక్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పేసి 'మిర్చి' తర్వాత అలాంటి ప్రాజెక్ట్ పడలేదు. 'రాజేశామ్' అవుతదనుకున్నారు. బట్ 'రాజేశామ్‌కి' అంత 'రాధేశ్యామ్‌కి' అంత స్కోప్ లేకుండా పోయిందది. అవును. బట్ 'రాజాసాబ్' అనేది ఇది వర్కౌట్ అవుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. వీళ్ళు కూడా మామూలుగా ఈ మన తెలుగు వరకు ప్రిపేర్ అయ్యి రీజనబుల్ బడ్జెట్‌లో చేద్దాం అనుకున్నోళ్ళు పోను స్క్రిప్ట్ రావటం, చూసుకున్న తీసిన ఫుటేజ్ అన్నీ చూసుకొని కూడా స్పాన్ పెంచుకుంటూ పోయారు. పాన్ ఇండియా రేంజ్‌కి చేశారు మళ్ళీ ఆ సినిమా. ఎట్లాగో మార్కెట్ ఉన్న హీరో హ్మ్. ఉన్నాడు. అవును. సబ్జెక్ట్ కూడా ఏ లాంగ్వేజ్ అయినా వర్కౌట్ అయ్యే సబ్జెక్టు. ఎందుకు హ్మ్. చేయకూడదని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అయ్యే పొజిషన్‌లో ఉంది. వచ్చిన గ్లిమ్స్ గానీ, టైటిల్ రెస్పాన్స్ గానీ అంతా బావుంది. ఈ 2 సినిమాలు పోటీ పెడితే ఎలా ఉంటదనేది ఇప్పుడు అందరి క్యూరియాసిటీ. అవును. నేను అనుకోవటం అయితే ఒక సినిమా పైన ఒకటొచ్చేసి పడదనుకుంటున్నాను. హ్మ్. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న 'అఖండ 2' ఉంది. ప్లస్ 'రాజాసాబ్' అయినా మన తెలుగు ప్రొడ్యూసర్లు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. ఓకే. మినిమమ్ ఒక 1 వీక్ 1 వీక్ 10 డేస్. ఒక 10 డేస్ మినిమమ్ గ్యాప్‌లోనే రిలీజ్ అవుతాయి సినిమాలు. హ్మ్. సో, నాకు తెలిసైతే ఈ పోటీ అయితే అవ్వదనుకుంటున్నాను. ఓకే.
ఇవన్నీ ఊహాగానాలే. వచ్చినా కానీ ఇబ్బంది లేదు. మన సంక్రాంతి లాస్ట్ సంక్రాంతి ప్రూవ్ చేసింది. మన రీజనల్‌గా వచ్చిన సినిమాల్లోకి లాస్ట్ సంక్రాంతి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాము, 'డాకు మహారాజు', 'గేమ్ చేంజర్' వీటికి మూడిటికి కూడా స్పేస్ దొరికింది. అవును. ఆడియన్స్ ఏ కంటెంట్ బాగుంటే దాన్ని ఆదరిస్తారు. ఇప్పుడు 'డాకు మహారాజు'కి మంచి కలెక్షన్ ఇచ్చారు. దీని సంక్రాంతికి వస్తున్న మంచి కలెక్షన్ ఇచ్చారు. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 సినిమాలు బాగుంటే 2 సినిమాలు ఆదరిస్తారు. ఉమ్. వచ్చిన ఇదేం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టారు, పాన్ ఇండియా స్టారు అవును. మన ప్రభాస్. బాలకృష్ణ గారు కూడా అన్ని లాంగ్వేజ్‌ల్లోనూ పరిచయం ఉంది. ఉమ్. బట్ కంటెంట్ బాగుందంటే కలెక్షన్స్ ఇవ్వడానికి వెనుకాడరు ఎవరు కూడా. అవును. సబ్జెక్ట్ కూడా అది. సో రెండిటికి పోటీ జరిగే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ పోటీ జరిగినా కానీ కంటెంట్ ఏది బాగుంటే అది పై చేయి అయితే సాధిస్తుంది.